కోమటిరెడ్డి రూల్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు రూల్స్ ఒకలాగుంటే మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఉదయం 10ంటికే ఓపెన్ చేయాల్సి ఉండగా మునుగోడులో మాత్రం 1 గంట అవుతున్నా ఇప్పటికీ వైన్ షాపులు ఓపెన్ కాలేదు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి మద్యం షాపు యజమానులకు హుకుం జారీ చేశారో 1 గంట తర్వాతనే వైన్ షాపులు ఓపెన్ చేయాలి. 6 గంటల తర్వాతకి ఏదైతే వైన్ షాపులు ఉందో పర్మిట్ రూమ్లని ఓపెన్ చేయాలి. 10 గంటల తర్వాతకి ఎవరైతే వైన్స్ ఓపెన్ చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేయడం జరిగింది. ఈ హుకుం జారీకి ఏదైతే మునుగోడు ప్రాంతం మద్యం షాపు యజమానులు ఉన్నారో వారు ఈ హుకుం జారీని పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు ఊరికి అవతల ఉండాలి అనేది చెప్పడం జరిగింది. వాస్తవానికి మునుగోడు ప్రాంతంలో మనం టౌన్ లో ఉన్నాము. మునుగోడు ఈ వైన్స్ ఏదైతే ఉందో ఈ వైన్స్ మనం శ్రీ కనకదుర్గ వైన్స్ ఊరు చివరగా వేయడం జరిగింది. అయితే ఇది ఒక కోణం అయితే మునుగోడు నియోజకవర్గంలో కొన్ని మండలాలు పాటిస్తున్నా చౌటుప్పల్, నారాయణపురం, ఈ గట్టుప్పల్ మండలాలు ఏదైతే ఉందో యథావిధిగా 10ంటికి షాపు ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఏదైతే మద్యం దుకాణ యజమానులకి ఏదైతే హుకుం జారీ చేసిండో అది కొన్ని ప్రాంతాలకి కొన్ని మండలాలకి మాత్రమే ఉందని చెప్పవచ్చు. ఆర్టీవీ ఎక్సైజ్ అధికారిని సంప్రదించగా వారు చెప్పిన సమాధానము ఏదైతే కొన్ని వైన్స్లు ఓపెన్ చేయగా కొన్ని వైన్స్లు ప్రారంభ దశలో ఉండడంతో వారు పూర్తి స్థాయిగా ఈ సమాచారము ఇంకా తెలియదని చెప్పడం జరిగింది. అయితే ఇదైతే మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూల్ ఉంటే దానికి భిన్నంగా మద్యం షాపులు ఉండబోతున్నాయా అనేది మనం ఇంకా వేచి చూడాలి. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, ఆర్టీవీ, ఉమ్మడి నల్గొండ జిల్లా. అందుకోసం 1 గంటకి ఇస్తాను అని చెప్పి ఏమో మరి ఎందుకు అలా రూల్స్ ఎట్టుందో ఏ సంగతం 1 గంట దాకా ఈయన అన్నాడు. 10ంటికి మామూలుగా అంతటా 10ంటికే తీసుకోరు కదా మరి ఏమో మరి గంట తీస్తారట. మేము అర్ధ గంట ముందు పోయినాం. పోతే ఇప్పుడు లేదు కొద్దిగా ఆయిరాఫర్ అన్నాడు అనకం వెళ్ళాం. ఎవరు పెట్టిరు రూలు? ఈ రూల్ ఎవరు పెట్టిరు మరి మాకేమీ రాజగోపాల్ రెడ్డి సార్. అవును సార్. ఇప్పుడు రూల్ పెట్టింది కదా ఇది మంచిదేనా మరి ఎట్లా అంటారు? మంచిదంటే సార్ మంచిది చెడ్డది అనేది మనకేం తెలుసు సార్. అట్లా ఇటువరకు ఏమో 10 గంటలకు తీసేది ఉండే 10 గంటలకు తీస్తలేరు కదా సార్. ఇప్పుడు 1 గంటకు పెట్టిర్రు. మళ్ళా అదొకటి సెట్టింగ్ అనేది లేదు. మళ్ళీ సెట్టింగ్ 6 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా పెట్టారు చెప్పాలి సార్. మేము తాగుతున్నాం అని దగ్గర అంటే నేను బీర్ షాప్ పోయిందే మందు తెచ్చుకున్నా అన్ని కావుగా వేస్ట్ అంతా తాగుతున్నాం అని చెప్పుకుంటేందుకు 1 గంటకు వచ్చి తీసుకుపోవడం అరకగా ఇట్టినోడు ఎడ్లు అక్కనే పోతాయి ఆడ అక్కనే పోతాడు. నేను 1 గంటకి ఇటు రావాలి. 1 గంట తప్పి మన 10ంటికి రావాలి. ఎడ్లకి మన రెండోసారి మేతలేదు. చేసింది మొత్తానికి బంద్ అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. బంద్ లేకుండా ఈ పని చేస్తే నేనేం చేయగా అంతే సార్. ఒక డీటీ తీయాలి సార్. ఒక డీటీ తీసి నైట్ 10 వరకు తీసి ఉంటది. సిట్టింగ్ ఏమో 6 నుంచి 10 వరకు తీసి ఉండాలి. 10 తీయాలంటే లేదు. ఎస్ఐ మాత్రం మునుగోడు ఎస్ఐ రాజగోపాల్ రెడ్డి కానీ 1 నుంచి తీయాలని చెప్పాలి. స్టేషన్లో కూర్చోబెట్టి చెప్పిండు చేసి చెప్పినాం. పర్మిట్ రూమ్ 6 గంటలకు తీయాలి. 4 వైన్స్ మునుగోడు ఊరు చివరిలో పెట్టమన్నాడు. ఊరు చివరిలో కిలోమీటర్ దూరాల్లో పెట్టినాం 4 వైన్స్. 1 తారీఖు ఇంకా మాకు ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే వరకు 2 రోజులు టైం పట్టింది. 1కి రమ్మంటున్నాం. ఇప్పుడైతే ఇచ్చేది లేదు. ఎవరు ఇచ్చేది లేదు. 1 తర్వాత ఇస్తాం. దాని ప్రకారంగా వింటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.